హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న దరిద్రం ఏమిటో తెలుసా? నలుగురు తెలుగు హీరోలు, నలుగురు హిందీ హీరోలు కలిపితే మొత్తం ఇండియా సినిమా అనుకోవడం. నిజానికి ఇండియా సినిమా వేర్లు చాలా లోతు వరకు పాతుకుపోయి ఉన్నాయి. మనం కేవలం చూడలేకపోతున్నాం అంతే. వాస్తవానికి ఏఎన్ఆర్ దేవదాస్ మూవీ హిందీలో తెలుగులో కంటే ముందే 80 ఏళ్ల క్రితమే బెంగాలీలో బ్లాక్ బస్టర్. తర్వాత కాలంలో అంత పవర్ఫుల్ మూవీస్ రాకపోవడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీల పేర్లు బయటికి రాలేదు. కేవలం రాజమౌళి గారి దయ వల్ల తెలుగు సినిమా లెవెల్ పాన్ ఇండియాకి చేరే వరకు హాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే సినిమా ప్రపంచం అని అనుకుంటూ ఉంటున్నాం. అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఒక ఒరియా మూవీ మొత్తం దేశాన్ని వణికించింది. కానీ ఆ విషయం కూడా తెలియదు మనకి. అయితే ఇప్పుడు అదే హీరో మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు. అది కూడా మరొక హారర్ మూవీ, బౌ బుట్టా బూటో. అయితే ఈసారి అతని మొదటి సినిమా దమన్ ని కూడా మర్చిపోయేలా చేయగలిగాడా లేదా? వాస్తవానికి ఈ సినిమా కలెక్షన్స్ లో ఆల్ టైమ్ ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ ని బద్దలు కొట్టింది కేవలం రిలీజ్ అయిన 9 రోజుల్లోనే. ఈ మధ్య కాలంలో హారర్ మూవీస్ అంటే ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్, నటీనటుల పిచ్చి యాక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్. సినిమా టైటిల్ చూస్తే బౌ అంటే అమ్మ, బుట్ట అనేది సినిమాలో హీరో పేరు, బూటో అంటే దయ్యం. అంటే సింపుల్ గా చెప్పాలంటే అమ్మ, బుట్టో, భూతం అని అర్థం వస్తుంది. ఛాన్స్ దొరికితే చూడండి, హిందీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో దొరుకుతుంది. హారర్ సినిమా లవర్స్ అయితే అస్సలు మిస్ చేయదు. నచ్చిందని ఆశిస్తున్నాను. మరో 4 వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.